హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 19 సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సో మరి అంచనాలు పెట్టుకున్న జట్లలో చాలా దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న జట్టు ఏదైనా ఉందంటే కోల్కతా నైట్ రైడర్స్. మరి కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తో ఈ వీకెండ్ సండే ఒక మ్యాచ్ ఆడబోతుంది. మరి వాళ్ళు ప్రస్తుతం ఉన్న బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయా? ఎందుకు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అసలు ఎవరు ఆడట్లేదు కాబట్టి మిస్టేక్ జరుగుతుందా? ఎక్కడైనా కదా యూనిటీ లేకపోవడమా? బౌలింగ్ ఎక్కడ లోపాలు ఉన్నాయి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవరెడ్డి గారు. రాకేష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి నరేష్ గారు, బాగున్నారా? ఫైన్ ఫైన్ అండి, ఫైన్. సో కోల్కతా నైట్ రైడర్స్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? వాళ్ళ వరుస ఓటములకి కారణం దేని చెప్పుకోవాలి మనం? సో యాక్చువల్లీ మీరు వాళ్ళ టీమ్ కాంబినేషన్ చూసినా, వాళ్ళ కెప్టెన్ దగ్గర నుంచి వాళ్ళ కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వరకు కూడా అన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఏదైనా టీము వాళ్ళకు కప్ అందించిన తర్వాత ఆ కెప్టెన్ ని వదిలేసుకోవడం నాకు తెలిసి ప్రపంచంలో ఏ స్పోర్ట్ లోనైనా కూడా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. శ్రేయస్ అయ్యర్ 2024 వాళ్ళకు ట్రోఫీ అందించిండు, ఒక 7-8 ఇయర్స్ డ్రాట్ ని ముగించేసిండు. 2 సార్లు వాళ్ళు అంతకుముందు కప్ గెలిచిండు గౌతమ్ గంభీర్ క్యాప్టెన్సీలో. 2024లో గౌతమ్ గంభీర్ వాళ్ళకు మెంటర్ గా ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నాడు. కప్ వచ్చింది, వాళ్ళు రీటైన్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ వెంకటేష్ అయ్యర్ ని 24 లక్షల 24 కోట్లకు కొనుక్కున్నారంటే అక్కడే వాళ్ళ బిగ్గెస్ట్ మిస్టేక్, బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్. సో దీనికి కారణం ఎవరై ఉంటారు అని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా మేనేజ్మెంట్ రాంగే. వాళ్ళు ఏమన్నారు, శ్రేయస్ అయ్యర్ ఎక్కువ ప్రైజ్ అడిగిండు, శ్రేయస్ అయ్యర్ తన క్రెడిబిలిటీకి మించి అడుగుతున్నాడు అని మాట్లాడారు. మీరు వెంకటేష్ అయ్యర్ కోసం 24 కోట్ల వరకు వెళ్ళిన వాళ్ళు, మీరు శ్రేయస్ అయ్యర్ కోసం 28 కోట్లు డబ్బులు పెట్టలేకపోయినారంటే కెప్టెన్ బిగ్గెస్ట్ ఛాంపియన్ పెట్టాడు. ఎస్. బిగ్గెస్ట్ స్ట్రాటజికల్ మిస్టేక్ అక్కడ ఒకటి. రెండోది, మీరు చంద్రకాంత్ పండిట్ ని పక్కకు జరిపిన రాష్ట్ర చంద్రకాంత్ పండిట్ పక్కనకి వెళ్ళిండా అది తెలియదు మనకు. బట్ మీరు తనని పక్కన పెట్టి అభిషేక్ నాయర్ ని కోచ్ గా తీసుకొచ్చారు. అభిషేక్ నాయర్ కోచ్ గా ఇండివిజువల్ ప్లేయర్ ని డెవలప్ చేయడంలో హీఈస్ అ వెరీ గుడ్ కోచ్. దినేష్ కార్తిక్ ని డెవలప్ చేసిండు, రాబిన్ ఉత్తపాన్ డెవలప్ చేసిండు, అజింక్య రహానేకి హెల్ప్ఫుల్ అయిండు, రోహిత్ శర్మ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయడంలో బెటర్ గా తను హెల్ప్ చేసిండు, ప్రస్తుతం కేకేఆర్ టీమ్ లో ఉన్న అంగ్రీష్ రఘువంశీకి హెల్ప్ చేసిండు, ఇంకా చాలా మంది ప్లేయర్లకు హెల్ప్ చేసిండు, దాంట్లో నో డౌట్. సో కోచెస్ విషయానికి వచ్చే వరకు 2 రకాల కోచ్లు ఉంటారు. ఒకరు మేజర్ టీమ్స్ ని స్ట్రాటజికల్ గా ముందుకు ఎట్లా తీసుకెళ్ళగలము, మేనేజ్మెంట్ ఎట్లా చేయగలం అనేది. ఇంకో కోచ్లు ఇండివిజువల్ ప్లేయర్ ని స్కిల్ వైజ్ గా డెవలప్ చేస్తారు. సో అభిషేక్ నాయర్ ఒక ఫ్రాంచైజీ టీమ్ కి కోచ్ గా ఫెయిల్ అయ్యాడు. మీరు అంతకు ముందు తనని యూపీ వారియర్స్ టీమ్ కూడా చూసినాం, విమెన్ ప్రీమియర్ లీగ్ లో తనకు ద బెస్ట్ టీమ్ ఇచ్చారు, అక్కడ కూడా వాళ్ళు పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఫినిష్ చేశారు. వేరే ఫ్రాంచైజీ, వేరే కంట్రీ కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించిన ఫ్రాంచైజీలో కూడా తనకు హెడ్ కోచ్ గా ఉండి అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ షో. సో మేనేజ్మెంట్ ప్లేయర్స్ లను పిక్ చేయడంలో ఫ్లాప్ అయింది. అజింక్య రహానేని లాస్ట్ కి గతి లేక అజింక్య రహానేని సెకండ్ రౌండ్ లో తీసుకున్న తర్వాత తనని కెప్టెన్ అనౌన్స్ చేసిరు ఆప్షన్ లో అంటే 100% మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఉంది దీంట్లో. ఇంకో విషయం ఏంటంటే, నేను నాకు తెలిసిన చాలా మంది కోల్కతా నైట్ రైడర్స్ సపోర్ట్ స్టాఫ్ ప్రీవియస్ గా వర్క్ చేసిన వాళ్ళతోని, లేదంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి బయటకు వచ్చిన సపోర్ట్ స్టాఫ్ తో మాట్లాడితే, ద షో ఈజ్ రన్ బై సిఇఓ ఆఫ్ కేకేఆర్ వెంకీ మైసూర్. షారుఖ్ ఖాన్ కేవలం ఓనర్, జూహీ చావ్లా కేవలం ఓనర్, మెహతా కేవలం ఓనర్, రెడ్ చిలీస్ వీళ్ళంతా కలిపి ఒక రెడ్ చిలీస్ గ్రూప్ ఫామ్ కొనరు. కానీ షోని రన్ చేసేది ఫ్రంట్ మ్యాన్, ఫ్రంట్ రన్నర్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ వెంకీ మైసూర్. మరి ఇట్లాంటి డిసిషన్స్ ఎవరిని నిందించాలి? డెఫినెట్ గా వెంకీ మైసూర్ నే నిందించాలి. ఎందుకంటే తనే అభిషేక్ నాయర్ ని కోచ్ గా, షేన్ వాట్సన్ ఉన్నాడండి కోచింగ్ స్టాఫ్ లో, తను అసిస్టెంట్ కోచ్ అంట, అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ అంట. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ అక్కడనే అట్టర్ ఫ్లాప్, అక్కడనే అట్టర్ ఫెయిల్. అండ్ దీనికి తోడు ముస్తఫిజుర్ రెహమాన్ తీసుకుంటే తనని ఇండియా వదిలేయమని చెప్పడం, పతిరానా ఇంజురీ అవ్వడం, ముఖేష్ మన ఇంకొక బౌలర్ ఇంజురీ అవ్వడం, హర్షిత్ రాణా ఇంజురీ అవ్వడం, ఆ తర్వాత క్యామరన్ గ్రీన్ సరిగా ఆడకపోవడం, బౌలింగ్ చేయకపోవడం, రహానే లాంటి ప్లేయర్ కెప్టెన్ గా ఉండడం, అసలు వాళ్ళ ఓపెనర్ లెవెల్ వాళ్ళకి అర్థం కాకపోవడం, రింకు సింగ్ సరిగా పర్ఫామ్ చేయకపోవడం, రమణ్దీప్ ఏం చేస్తున్నాడు అర్థం కాదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నేను మాత్రం బ్లేమ్ చేసేది కేకేఆర్ మేనేజ్మెంట్ నే.
ఓకే. అయితే గుజరాత్ టైటన్స్ తో లాస్ట్ నైట్ జరిగిన మ్యాచ్ లో ఒక స్టేజ్ లో స్టార్టింగ్ లో 3 వికెట్స్ పడిపోయిన తర్వాత కెమెరాన్ గ్రీన్ అండ్ పావెల్ ఆడారు. కానీ చివర్లో ఎక్కువ డాట్ బాల్స్ ఆడడం, సింగిల్సే రావడం, అక్కడ 220 వరకు వెళ్ళే స్కోర్ ని 180 కే అంటే అక్కడ కంట్రోల్ చేయడం అనేది గుజరాత్ టైటన్స్ బౌలర్ల గొప్పదనం అనుకోవాలా, లేదా కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ బ్యాటింగ్ డిఫెన్సివ్ బ్యాటింగ్ అప్రోచ్మెంట్ అనుకోవాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఏందండి నాకు అర్థం కాదు. అజింక్య రహానే టాస్ దగ్గర ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు. వి వాంట్ అవర్ బ్యాటర్స్ టు ప్లే ఫ్రీలీ అన్నాడు. మరి ఫ్రీగా ఆడాల్సిన వాళ్ళు డాట్ బాల్స్ చేస్తున్నారంటే వాళ్ళ స్ట్రాటజీ అక్కడే మిస్ అయిపోయింది. ఎస్. అసలు అక్కడ అంతకుముందు కూడా ఒకటి రెయిన్ పడ్డ గేమ్ లో కూడా చాలా సేపు లేట్ అయిన తర్వాత బ్యాటింగ్ తీసుకున్నాడు అక్కడ కూడా. అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏందో, అభిషేక్ నాయర్ ఏం ఆలోచిస్తున్నాడో, రహానే ఏం ఆలోచిస్తున్నాడో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఏ టీం అయినా కూడా సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్, పర్సెంటేజ్ ఆఫ్ ద ఛాన్సెస్ అన్ని కూడా సెకండ్ బ్యాటింగ్ టీం ఉన్నాయి. అట్లాంటిది రహానే ఫస్ట్ బ్యాటింగ్, సరే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, 250 పెట్టాలి స్కోర్ బోర్డ్ మీద. ఎస్. 180 కొడితే ఏ టీం అన్నా గెలుస్తుందా? కష్టం. గెలవదు. ఎస్. సో ఇక్కడ క్రెడిట్, మీరు రహానే అవుట్ అయిన షాట్ చూడండి, ఆ తర్వాత సిరాజ్ అవుట్ చేసిన విధానం చూడండి, లేకుంటే అంగ్రీష్ అవుట్ అయిన విధానం చూడండి, ఆ తర్వాత లాస్ట్ లో డాట్ బాల్ చూడండి. మనము గుజరాత్ టైటన్స్ కి క్రెడిట్ ఎక్కువ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విమర్శించాల్సింది కేకేఆర్ ని. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఎస్. సో అసలు మాట్లాడడానికి ఇప్పుడు ఏం లేదు. వాళ్ళ ఎవ్రీథింగ్ ఈజ్ అ మిస్టేక్. ప్రతి ఒక్కటి వాళ్ళ దరిద్రానికో, లేకుంటే వాళ్ళని మరి మళ్ళీ కంప్లీట్ గా టీం అంతా రీవ్యాంప్ చేసుకోవడానికో, లేకుంటే కొన్నిసార్లు అంటాం కదా అంతా మన మంచిగా జరుగుతుందని. మరి మేబీ నెక్స్ట్ బిగ్ ఆప్షన్ వరకు వెయిట్ చేస్తారా, లేకుంటే నెక్స్ట్ సీజన్ లో ఏం చేస్తారా అనేది చూడాలి. బట్ నథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్ ఫర్ కేకేఆర్. సో వాట్ అబౌట్ కెమెరన్ గ్రీన్? అతను అంటే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ వల్ల ఆడలేకపోతున్నాడా, లేకపోతే అంత ఎక్కువ అనవసరంగా ఎక్కువ పెట్టేశారా? 25.2 crores ఎక్కువ పెట్టి తీసుకున్నారా? ఎట్లా ఏమనుకోవాలి? ఒకసారి ముంబై ఇండియన్స్ తీసుకున్నది, ఆ తర్వాత ఆర్సీబీ ట్రేడ్ చేసుకున్నది, ఇప్పుడు చూస్తే కేకేఆర్. సో ఒక్కొక్క టీం ఒక్కొక్క వంతు అవుతుంది. ఒక 25 కోట్లు పెట్టాలి, ఆ ప్లేయర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ లేకుండా టీం ఓడిపోయే విధంగా ఉండాలన్నట్టున్నది పరిస్థితి చూస్తే. అసలు అర్థమే కావట్లేదు. అసలు బాల్ సరిగా టచ్ అవ్వట్లేదు. అసలు ఏం బ్యాటింగ్ చేస్తుండో అర్థం అవ్వట్లేదు. బౌలింగ్ మీరు కూడా చేయట్లేదు కదా. కెమెరా, బౌలింగ్ కూడా ఒక బ్యాచ్ చేశాడు, అది కూడా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, 1 వికెట్ తీసినట్టున్నాడు. మీరు కెమెరన్ గ్రీన్ అని కాదు, మీరు ఎక్కువ ప్రైస్ ట్యాగ్ రిషబ్ పంత్ ఏం చేస్తున్నాడు, నికోలస్ పూరన్ ఏం చేస్తున్నాడు, లేదంటే అంతకుముందు ఒకసారి యువరాజ్ సింగ్ తీసుకున్నప్పుడు ఏమైంది, కైలీ జేమిసన్ తీసుకున్నారు ఎక్కువ ప్రైస్ పెట్టి ఆర్సీబీ, అప్పుడు ఏమైంది, ముంబై ఇండియన్స్ ఒకసారి జాఫర్ ఆర్చర్ తీసుకున్నది, అప్పుడు ఏమైంది. సో ఎనీ టైమ్ వెన్ దెర్ ఇస్ ఎ హై ప్రైస్, వాళ్ళు డెఫినెట్ గా ప్రెషర్ లో ఉంటారు. ఖచ్చితంగా డెలివరీ చేయాలనే ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది. నాకు తెలిసి ఐపీఎల్ హిస్టరీలో ఎవరైనా ప్లేయర్ కి ఎక్కువ ప్రైజ్ పెట్టి ఆ ప్లేయర్ నుంచి 100% రాబట్టుకోగలిగింది అంటే అది కేవలం శ్రేయస్ అయ్యరే. Yes. పంజాబ్ కింగ్స్ 26 కోట్లకు తీసుకుంది, క్యాప్టెన్సీ అద్భుతంగా చేస్తున్నాడు, బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. 2014 తర్వాత 2025లో వాళ్ళని ఫైనల్ కి తీసుకొచ్చారు. ఈ సీజన్ చూస్తే అన్బీటెన్ ఉన్నారు. సో ఆ ఒక్క ప్లేయర్ మినహాయిస్తే ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉన్న ప్లేయర్ ఎవ్వరు పర్ఫామ్ చేసింది ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు మనం చూసింది లేదు. ఓకే, కమింగ్ టు ది మ్యాచ్. ఇది సండే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ టైం సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది అనూహ్యంగా, వరుసగా ఒక 4 విక్టరీస్ తర్వాత. సో కోల్కతా నైట్ రైడర్స్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడించే అవకాశం ఎంతవరకు ఉందంటారు రాజస్థాన్ రాయల్స్ కి? ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, కొంచెం తెలివిగా ప్రవర్తించాలి. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోయారు. వాళ్ళకి మేబీ ఉంటే 1% ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు, ఆడే మ్యాచ్లన్నీ గెలవాలి. సో ఇక్కడ వాళ్ళు టీమ్ కాంబినేషన్స్ లో చేంజెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది, అంతా అయిపోయింది, సగం మునిగినాం, ఇక నిండా మునగడానికి ఇంకా ప్రాబ్లం ఏముంది అన్నట్టు వాళ్ళు కావాల్సినన్ని డిఫరెంట్ చేంజెస్ చేసుకొని ఫుల్ ఫ్లెజ్డ్ మీకు లైసెన్స్ ఇస్తున్నాం అన్నట్టు ప్రతి ప్లేయర్ కి లైసెన్స్ ఇచ్చి, ఇంకా మీరు ఏం చేయాలనుకుంటారో, మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటారో, నెక్స్ట్ సీజన్ ఈ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు టీమ్ లో ఉంటారు అన్న విధంగా ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చి పంపిస్తారు. సో ఇక్కడ రాజస్థాన్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అంత ఈజీ ఉండదు. కేకేఆర్ అన్ని మ్యాచ్లు ఓడిపోతూ వచ్చినా కూడా వాళ్ళున్న పరిస్థితి, వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటంటే డూ ఆర్ డై కాబట్టి వాళ్ళు ఏముంది, ఇది ఓడిపోతే అయిపోయింది మన క్యాంపెయిన్ ఈ సీజన్ లో అనుకుంటారు. అదే ఇది గెలిస్తే ఒక బెటర్ కంబ్యాక్ చేసినాం అనే విధంగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ రాజస్థాన్ రాయల్స్. బట్ రాజస్థాన్ ఇస్ ఎ స్ట్రాంగ్ టీమ్, దాంట్లో డౌట్ లేదు. ఓకే, రాజస్థాన్ రాయల్స్ టీం చెప్పగానే ఇప్పుడు మనకి గుర్తొచ్చేది యశస్వి జైస్వాల్. సో జైస్వాల్ మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతున్నాయి, తనకు తగ్గట్టు ఆడుతున్నాడు. సో ఏదైతే యశస్వి జైస్వాల్ తో పాటు వైభవ్ సూర్యవంశీ కూడా ఆడుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లేలో మాత్రమే ఆడగలడా, మిగిలిన పవర్ ప్లే తర్వాత ఆడలేడా అని కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు?
సో ఐ థింక్ కొంతమంది ప్లేయర్స్ కొన్ని రకాలుగా స్ట్రాంగ్ గా ఉంటారు. కొంతమంది ప్లేయర్స్ పవర్ ప్లే లో స్ట్రాంగ్ ఉంటారు. కొంతమంది ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్ లో బాగా ఆడతారు. కొంతమంది లాస్ట్ లో బిగ్ హిట్టర్స్ ఉంటారు. మీరు ఆండ్రూ రసెల్ తీసుకోండి, రింకు సింగ్ తీసుకోండి, లేదంటే కొంతమంది హిట్టర్స్ ఫినిషర్స్ హార్దిక్ పాండ్యా, కైరన్ పోలార్డ్, ఇట్లా కొన్ని టీమ్స్ లలో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళ రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లే చేస్తారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విషయానికి వచ్చేది, ఆయన క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఆయన గేమ్ కూడా అట్లాంటిదే. మీరు పవర్ ప్లే ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. మీరు పవర్ ప్లే లో ఆపోజిషన్ ని డామినేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు కంప్లీట్ గా గేమ్ ని మీ చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం దాని నుండి పెద్ద ఇన్నింగ్స్ కూడా చూసినాం. ఐపీఎల్ లో ఒక సెంచరీ చూసినాం, ఈ సీజన్ లో హాఫ్ సెంచరీస్ చూసినాం, ఒక 70-80 రన్స్ స్కోర్ చేయడం చూసినాం, అండర్ 19 లో బాగా ఆడడం చూసినాం, బీహార్ కి రంజీ ట్రోఫీలో ఆడుతూ చూసినాం, స్మాట్ లో చూసినాం. సో హీఈస్ ఏ ప్లేయర్. ఒకసారి పవర్ ప్లే వరకు కనుక అవుట్ కాకుండా ఉండగలిగిందంటే ఐ థింక్ హీ ఆల్సో నోస్, తనకు కూడా తెలుసు నేను కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, నేను కూడా పెద్దగా ఆడితే నాకు ఇంకా ఎక్కువ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని తనకు కూడా తెలుసు. బట్ తన గేమ్ అట్లాంటిది, తను ఆడే విధానం, తన గేమ్ అప్రోచ్ అట్లాంటిది కాబట్టి తను పవర్ ప్లే తర్వాత కూడా ఉండగలుగుతున్నాడు అంటే అది బోనసే. తను ఏ టీం కాడినా ఆ టీంకి బోనసే. అయితే బట్ వైభవ్ వైభవ్ ఉన్నంత టాపిక్ సేపట్లో వైభవ్ టాపిక్ వచ్చింది కాబట్టి టీమిండియాలోకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంత హరి అవసరం లేదు, కొంత టైం ఇచ్చి రెడ్ బాల్ క్రికెట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ చేసి దానికి తగ్గట్టు గేమ్ కి తగ్గట్టు ఆడే విధంగా అతన్ని బాగా తయారు చేసి తీసుకుంటే బెటరా అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది గత కొన్ని రోజులుగా. సో దీని గురించి యాజ్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి మేబీ నెక్స్ట్ ఆఫ్టర్ ఐపీఎల్ ఐర్లాండ్ టూర్ ఉంది కాబట్టి తీసుకోవాలని తీసుకునే ఆలోచన కూడా ఉందని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు మీరు? బీసీసీఐ సెలెక్టర్స్, బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ఎస్ యంగెస్ట్ ప్లేయర్ గా మారొచ్చు తిను అనేది కాకుండా తన స్కిల్ ఎట్లుంది, తన స్కిల్ యూజ్ అవుతుందా, ఇండియాకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో యూజ్ అవుతుందా? ఒక ఐపీఎల్ ఆడడం వేరు, ఒక అండర్ 19 ఆడడం వేరు, ఒక లీగ్ మ్యాచ్ ఆడడం వేరు, ఒక రంజీ ట్రోఫీ ఆడడం వేరు. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వచ్చే వరకు మీరు ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో అక్కడ ఉండే ప్రెషర్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ తన ఏజ్ ని గుర్తు పెట్టుకొని మనము డిస్కషన్ చేయడం కంటే తన స్కిల్ ని దృష్టిలో పెట్టుకొని డిస్కషన్ చేస్తే డెఫినెట్ గా తనకి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే లాంగ్ కెరియర్ ఉంటది. నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ ఉంది, ఆ తర్వాత లాంగ్ కెరియర్ ఉంది. మనం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ విషయానికి వచ్చే వరకు తను జస్ట్ 15 సంవత్సరాలు అనేది మాత్రమే మన మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నాం. బట్ స్కిల్ వైజ్ గా చూడండి, హీస్ ఫార్ అబౌవ్ ఎవ్రీబడి. ప్రస్తుతం ఆడుతున్న ఓపెనర్స్ అభిషేక్ కంటే బెటర్ ఆడుతున్నాడు, సంజు కంటే బెటర్ ఆడుతున్నాడు, జైస్వాల్ కంటే బెటర్ ఆడుతున్నాడు, గైక్వాడ్ కంటే బెటర్ ఆడుతున్నాడు, మాత్రే కంటే బెటర్ ఆడుతున్నాడు. మీరు ఇంకా ఏ ఓపెనర్స్ ని తీసుకున్నారు, ఎవరైతే ఇండియన్ టీమ్ కి కంటెన్షన్ లో ఉన్నారో T20 ఫార్మాట్ కి, అందరికంటే బెటర్ ఆడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేటు, డామినేటింగ్ బ్యాటింగ్ ఉంది, పెద్ద సిక్స్లు కొడుతున్నాడు. సో ఐ థింక్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ టు గివ్ హిమ్ ఏ ఛాన్స్ అండ్ సీ వాట్ హీ కెన్ డూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ సో యూ. కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ లో వాళ్ళకి ఒక డూ ఆర్ డై మ్యాచ్ గానే చెప్తున్నారు రాకేష్ దేవరెడ్డి గారు. ఎందుకంటే ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా వెనుకబడిపోతుంది. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోతే దాదాపు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈ సీజన్ సంబంధించి అని చెప్తున్నారు. హోప్ఫుల్లీ మరి కంబ్యాక్ ఇస్తుందేమో వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో. లెట్స్ వెయిట్ అండ్ సీ.